ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ అసనిపాతంగా ఉన్నటువంటి పెన్షనర్స్ పైన పెట్టినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను ఈ సెంట్రల్ గవర్నమెంట్ తొలగించాలని 8వ పే కమిషన్ అమలులోకి వస్తుంది కాబట్టి నవంబర్లోనే దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కమిటీని కూడా వేసినారు. దానిలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ యథాతథంగా 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే పెన్షన్ రివిజన్లలో పే రివిజన్లలో కూడా దాన్ని అందరికీ సంబంధించినటువంటి అంశాలను పొందుపరిచి మీదట మాత్రమే ఈ కమిషన్ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేసే రీతిలో పెన్షనర్లకు వర్కింగ్ అఫీషియల్స్కు ఎంప్లాయీస్కు అందరికీ కూడా న్యాయం చేసే రీతిలో జరగకుండా ఈ రోజున టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో మరి చేర్చకుండా పెన్షన్ పే రివిజన్లు చేర్చకుండా అలాగే మరి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో సంబంధంగా దాన్ని పార్లమెంట్ రూపంలో మేము హామీ ఇస్తున్నామని మాత్రంగా చెప్పినారే తప్ప బ్లాక్ అండ్ వైట్లో దాన్ని కవర్ చేయకుండా ఉన్న వైనము ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ పైన సీనియర్ సిటిజన్ల పైన చూపే ఇబ్బంది ఎంత ఉన్నది అనేది ఈ ప్రజలు అర్థం చేసుకోవాలని ఇటువంటి ధర్నాలు ఇటువంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా ప్రజల మద్దతు మేధావుల మద్దతు చాలా అవసరం అని చెప్పేసి కూడా మేము ఈ సమావేశం ముఖంగా అందరినీ మనవి చేసుకుంటున్నాము. అలాగే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కూడా దీన్ని చేర్చాలి, పెన్షన్ పే రివిజన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. దానిని బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే ఖచ్చితంగా చేర్చాలి. అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ చాలా ఇబ్బందికరమైన అంశం. అది పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ బిట్వీన్ పెన్షనర్స్ అప్పుడు 2016కు ముందు రిటైర్ అయిపోయిన వాళ్ళు కానీ తర్వాత ఉన్న వాళ్ళకి కానీ మధ్యలో అగాధం ఏర్పడి వాళ్ళకి పెన్షన్ రివిజన్ కాకుండా పోయేటటువంటి ఇబ్బంది కూడా జరుగుతుంది అని చెప్పేసి ఈ సమావేశంగా మిత్రులకు పత్రికా ముఖం కోటేశ్వర రెడ్డి నగర ఏఏబిఎస్ఎన్ఎల్ పిడబ్ల్యూఏ పెన్షన్ వర్కర్స్ అసోసియేషన్ నేను మెంబర్గా కూడా నేను నాయకుడిగా కూడా ఉన్నాను కాబట్టి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.